హాయ్ ఆల్, అందరు ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక మన వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, అలాగని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా కొట్టినట్టయితే నేను చేసే ప్రతి వీడియో మీ దాకా వస్తుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈరోజు మన ఛానల్లోకి వెళ్ళిపోదాం పదండి. ఒక మంచి స్టోరీతో. ఆనంద్, కిషోరు మంచి ఫ్రెండ్స్. ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఒకరి ప్రాణం కోసం ఇంకొకరి ప్రాణం త్యాగం చేయగలిగేంత బెస్ట్ ఫ్రెండ్స్. ఇక ఆనంద్ ఎప్పుడూ కూడా నవ్వుతూ నవ్విస్తూ ఎచ్చటి పట్టిస్తూ చక్కగా అందరితో కలివిడిగా ఉంటాడు. కిషోర్ అలా ఉండలేడు. కిషోర్ కూడా మొహం మీద ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా సూటిగా మాట్లాడతాడు. అది కోపమైనా, బాధైనా, ద్వేషమైనా, ప్రేమైనా ఏదైనా సరే ముక్కుసూటిగా వెళ్తాడు కిషోర్. ఆనంద్ మాత్రం కిషోరు ఏ సమస్యల్లో పడకుండా పక్కనే వెన్నంటి ఒక కవచంలాగా ఉంటూ ఉంటాడు. ఇక వాళ్ళిద్దరూ ఒక మంచి కార్యానికి పూనుకున్నారు. అదేంటి అంటే ఒకరి పెళ్ళి ఆపేయాలి. ఎందుకు పెళ్ళి ఆపేయాలి అని మీ అందరికీ అనుమానం రావచ్చు. ఎందుకంటే కిషోర్ వాళ్ళ చెల్లెలు ఎవరితో అయితే ప్రేమలో ఉందో ఆ పెళ్ళి కొడుక్కి ఆ రోజున పెళ్ళి జరగబోతుంది. పెళ్ళికొడుకు మీద ప్రేమతోటో పెళ్ళికొడుకుని తీసుకొని వచ్చి తన చెల్లికిచ్చి పెళ్లి చేయాలనో కాదు కిషోర్ ఆరాటం. ఏంటంటే తన చెల్లిని పూర్తిగా మోసం చేశాడు. ఆ మోసం చేసిన అతని గుట్టంతా బయటపెట్టి అతనికి జీవితంలో ఇంకెవరూ నమ్మకుండా చేయాలి అనేది కిషోర్ ఉద్దేశం. ఒక్కసారి తన చెల్లి మోసపోయిందని, చాలామందిని కూడా అతను మోసం చేశాడనే విషయం తెలిసి అతని పెళ్ళి ఆపాలి. అతని ఇంటికి వెళ్ళినట్టయితే ఏదో ఒక ప్రూఫ్ లభిస్తుంది. సో ఆ ప్రూఫ్స్ తోటి అతని పెళ్ళి ఆపి అతనికి బుద్ధి చెప్పాలి అనేది కిషోర్ ప్రయత్నం. ఇక కిషోర్కి చెల్లెలవ్వడం వల్ల ఆనంద్ కూడా చెల్లెల్లాగా భావిస్తుంటాడు. వాళ్ళిద్దరూ కలిసి ఆ పెళ్ళి ఆపడానికి ఉన్న పళంగా వాళ్ళున్న ఊరు నుంచి ఆ పెళ్ళి కొడుకు ఉన్న ఊరికి బయలుదేరతాడు. ఇక ఆ పెళ్ళి కొడుకు పేరు భరత్. ఇక భరత్ ఒక గొప్ప ఇంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతూ ఉంటాడు చాలా సంతోషంగా. వీళ్ళిద్దరు మాత్రం అతని పెళ్లి చెడగొట్టడానికని ఒక వెహికల్ తీసుకొని అద్దెకి మాట్లాడుకొని ఆ వెహికల్లో ఆ ఊరికి బయలుదేరుతారు. ఇక ఆ ఊరికి వెళ్ళిన తర్వాత పెళ్ళికొడుకు బంధువులమని చెప్పి ఆ ఇంటి లోపలికి అడుగు పెడతారు కిషోరు, ఆనంద్. ఇద్దరు కూడా లోపలికి అడుగు పెట్టిన తర్వాత పెళ్ళికొడుక్కి సంబంధించిన రూమ్ ఏదో ఆ రూమ్కి వెళ్ళి అందులో ఆధారాలు సంపాదించాలి అని అనుకుంటూ ఉంటారు. అలాగనే వాళ్ళ సెర్చింగ్ ఫలితంగా ఒక రూమ్లోకి వెళ్తారు. ఆ రూమ్లోకి వెళ్తే అన్ని పాతపడ్డ సామాన్లన్నీ కూడా ఉంటాయి. అవి చూసి ఆనంద్ కిషోర్తో ఇలా అంటాడు, ఏమైందిరా ఈ రూమ్లోకి తీసుకొని వచ్చావు? ఇదొక పాడుపడ్డ బంగ్లాలాగా ఉంది. ఈ రూమ్లో నీకేం ఆధారాలు దొరికిసొస్తాయి? ఇందులోకి తీసుకొచ్చావు. ఇక ఈ డస్ట్కి మనం తుమ్మడం మొదలు పెట్టామంటే ఎవరో ఒకళ్ళు వచ్చి మన ఇద్దరిని పడేసి కుక్కల్ని కొట్టినట్టు కొడతారు. నువ్వన్నీ ఇలాంటి పనికి మాలినయే చేస్తావు అని నస మొదలు పెడతాడు ఆనంద్ అప్పుడే. దానికి కిషోరు, కాస్త నువ్వు సెటైర్లు వేయడం ఆపేసి నోరు మూసుకొని ఆధారాల్ని వెతకడం మొదలుపెట్టు. ఇంకో రూమ్కి వెళ్దాం పదా, ఇందులో ఏమీ దొరికేటట్లు లేవు కదా అనేసి అనుకుంటూ నడుచుకుంటూ వస్తూ ఉంటారు. అయితే అక్కడే ఒక టేబుల్ మీద ఉన్న ఒక రాగి చెంబు వీళ్ళ చేతులకి తగిలి కిందకు పడిపోతుంది. అలా పడిపోవడమే ఆలస్యం, దానిపైన ఉన్న గుడ్డ ఊడిపోయి అందులోంచి బూడిద ఎముకలు కిందికి పడతాయి చెంబులోంచి. అది చూసిన వాళ్ళు ఆ చెంబుని, అక్కడే ఉన్న బూడిదని ఎముకల్ని చూసి ఇది ఎవరివో చనిపోయిన తర్వాత వాళ్ళ భస్మం తీసుకెళ్ళి నదిలో కలపడానికని పాపం పెట్టి ఉంటారు పక్కకి. ఇప్పుడు మనం తగిలి అనవసరంగా ఆ చెంబును కింద పడేలా చేశాము. సరే అని చెప్పేసి ఆనంద్, సర్లే ఇలాంటి ఎన్నో జరుగుతూ ఉంటాయి, వీటన్నిటి గురించి ఆలోచించుకుంటూ ఉంటే మన బుర్ర పోతుంది. మనం చేయాల్సిన పని వదిలేసి ఇప్పుడు ఎవరు బూడిదనో పట్టుకొని కూర్చో మాకు, లే నడు అని కిషోర్ని లేవదీసి మళ్ళీ ఇంకో రూమ్కి వెళ్ళిపోతారు. ఇక అలాగా ఇంకొక రూమ్కి పోయిన తర్వాత అక్కడికి ఎవరో వస్తున్న అలజడి వినిపిస్తుంది వీళ్ళిద్దరికి.
అక్కడే ఉన్న మంచం వెనకాలకి పోయి దాక్కుంటారు. ఇక అలా దాక్కున్న వాళ్ళిద్దరూ ఇటు పక్కకి తిరిగి చూసేసరికి ఒకేసారిగా ఒక అమ్మాయి కొత్త పెళ్లి చీరతోటి అలానే నగలతోటి అలంకరించుకొని ఆ మంచం వెనకాలే దాక్కొని ఉంటుంది. వీళ్ళిద్దరిని చూసి ఆ అమ్మాయిని చూసి వీళ్ళిద్దరూ గబుక్కున గట్టిగా అరిచేస్తారు. ఆ అరుపులకి చుట్టుపక్కల ఉండే వాళ్ళల్లో సందడి మొదలవుతూ ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చాయి అరుపులు అని. ఇక ఇద్దరూ కూడా సైలెంట్గా ఉండండి అని ఒకళ్ళకొకళ్ళు సైగ చేసుకుంటారు. కిషోర్ మాత్రం ఆ అమ్మాయికి వెళ్ళి చూస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆ అమ్మాయి చాలా అందంగా ఉంటుంది, చూడముచ్చటగా ఉంటుంది. ఇక అలాంటి అమ్మాయి ఇలా దొంగతనంగా ఎందుకు దాక్కుంది, అది కూడా పెళ్లి కూతురులాగా అనిపిస్తుంది చూస్తుంటే అని కిషోర్ అంటూ ఉంటాడు. ఇక ఆ పక్కనే ఉన్న ఆనంద్ దొంగమొహం దానిలాగా ఈ మంచం వెనకాల దాక్కొని ఏం చేసి వస్తున్నావు, అయినా చూస్తే పెళ్లి కూతురులాగా ఉన్నావు, పెళ్లి కూతురు అయి ఉండి నీకు ఇవేం దొంగ పనులు, ఏమన్నా దొంగతనం చేశావా ఏంటి, ఇలా దాక్కున్నావు అని అంటూ ఉంటే ఆ అమ్మాయి మాత్రం ఏదన్నా తీసుకొని నెత్తి మీద కొట్టానంటే 3 రాష్ట్రాలు దాటేదాకా నీకు నొప్పి తగ్గదు, అది గుర్తుంచుకో, ఇంకొకసారి నా జోలికి రామాకు, అయినా నేనేం తెలుసని నువ్వు నా గురించి నిందలు వేస్తున్నావు, ఇంకోసారి నా జోలికి వస్తే మూతి పగిలిపోతుంది అని గట్టిగా మాస్ వార్నింగ్ ఇస్తుంది. ఇక అలా వార్నింగ్ ఇచ్చేసరికి ఆనంద్ కళ్ళు తేలేస్తాడు. ఇంత సూటిగా ఎవ్వరూ కూడా ఆనంద్ని ఇప్పటిదాకా అన్నవాళ్ళు లేరు. ఇక కిషోర్కి అర్థమైపోయింది వీళ్ళిద్దరికీ ఒక పెద్ద యుద్ధం మొదలయ్యేటట్టుంది ఇంకాసేపు ఇక్కడ ఉంటే అని. మీరెవరూ చెప్పండి, మీరైనా పెళ్లి కూతురులాగా ఉన్నారు, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చి దాక్కున్నారు, సరే దొంగ అయితే కాదు మీరు, కానీ మీరెందుకు వచ్చి దాక్కున్నారు అని అంటూ ఉంటే ఆ అమ్మాయి మాత్రం నేను ఈ పెళ్ళి ఆపాలండి, నాకు ఈ పెళ్ళి జరగడం ఇష్టం లేదు, అందుకని నేను ఏదో ఒక రకంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నాను, పెళ్ళికొడుకుతో మాట్లాడదామని నేను యువతలకి వచ్చాను, కానీ పెళ్ళికొడుకు ఎక్కడ ఉంటాడో తెలియక నేను వెతుకుతూ ఈ రూమ్లోకి వచ్చి మీ అలజడి విని ఎవరో వస్తున్నారని నేను వచ్చి మంచం మీద దాక్కున్నాను. ఈ మంచం వెనుక నేను దాక్కున్నాక మీరు కూడా వచ్చి ఇదే మంచం వెనుక దాక్కున్నారు, అసలు మీరెవరు, మీకు ఈ ఇంటికి ఏం సంబంధం అని ఆ అమ్మాయి అడుగుతుంది. దానికి అక్కడే ఉన్న కిషోర్ ఆనంద్ మీరు చేయాలనుకున్న పనే మేము చేద్దామని వచ్చాము, ఇలాగా ఆ పెళ్లి కొడుకు మా చెల్లిని మోసం చేశాడు కాబట్టి ఈ పెళ్ళిని ఆపుదాము అని చెప్పి మేము కూడా అనుకొని ఇక్కడికి వచ్చాము అని అంటూ ఉంటే సరే మన ముగ్గురు పని ఒకటే, ఇప్పుడు ఆ పెళ్ళి ఆపుదాం, మీరు నాకు సహాయం చెయ్యండి అని ఆ అమ్మాయి అడుగుతూ ఉంటుంది. ఇక ఆ అమ్మాయిని చూడగానే ఏదో అయోమయంలో పడ్డ కిషోర్ ఆనంద్ ఇద్దరూ కూడా సరే అని అనుకుంటూ ఉంటారు. ఇక ముగ్గురికి అక్కడున్న రూమ్లు కానీ ఏవీ తెలవకపోవడం వల్ల ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ చేసుకుంటూ రూములన్నీ కలియ తిరుగుతారు వెతుక్కుంటూ. ఇక ఆఖరికి పెళ్ళికొడుకు ఉన్న రూమ్ దొరుకుతుంది. వాళ్ళు ఆ రూమ్లోకి వెళ్ళి అక్కడ ఆధారాలు ఏమన్నా దొరుకుతాయేమోనని కిషోర్ ఆనంద్ ఇద్దరూ కూడా అతని బీర్వా ర్యాక్ ఓపెన్ చేసి వెతుకుతూ ఉంటారు. ఇక ఆ అమ్మాయి మాత్రం అక్కడే ఉన్న కత్తివైపు అలాగనే తాడు ఇవన్నీ చూస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి అవన్నీ ఒక దగ్గరికి చేరుస్తూ ఉంటే అది చూసిన ఆనంద్ ఇది పెళ్ళా లేకపోతే పెటాకులా, నువ్వు అసలు పెళ్ళాపడానికి ఉన్నావా లేకపోతే చంపడానికి వచ్చావా, ఈ ఒక రకంగా మేము ఆధారాల కోసం వెతుకుతుంటే నువ్వు మాత్రం ఎవరినో చంపాలి అన్నట్టు ఆ కత్తి ఆ తాళ్ళు పట్టుకొని తిరుగుతున్నావేంటి, లేకపోతే మీ నాన్నదేమన్నా తాళ్ళ బిజినెసా అని మళ్ళీ ఆ అమ్మాయిని కదిలిస్తాడు ఆనంద్. ఇక ఈసారి అమ్మాయి మాత్రం కొట్టానంటే మళ్ళీ ఈసారి 3 రాష్ట్రాలు కాదు దేశమంతా తిరిగినా నీకెక్కడ ట్రీట్మెంట్ దొరకదు, ఇంకా జీవితంలో నువ్వు దేనికి పనికి రాకుండా చేస్తాను నా జోలు వచ్చావంటే, నోరు మూసుకొని నీ పని నువ్వు చెయ్యి అంటూ ఉంటే ఈసారి ఆనంద్ మాత్రం ఊరుకోకుండా దిష్టి మొహం దానిలాగా ఆ మొహం చూడు, బూడిద గుమ్మడికాయ కూడా నీకంటే అందంగా ఉంటుంది, పెళ్ళిళ్ళలో మేకప్లు చాలా ఎక్కువైపోయాయి, నీ మొహం చూసుకోపో అద్దంలో, నీ మొహం ఏదో మంచిగా ఉన్నట్టు నీకేదో బలం ఉన్నట్టు నన్ను అంటున్నావు, నేను తిరిగి కొట్టానంటే జీవితంలో తిరిగి లేవలేవు, కోమాలోకి వెళ్ళిపోతావు, నోరు మూసుకొని నువ్వు నీ పని చేసుకో అని ఆనంద్ కూడా గట్టిగానే సమాధానం ఇస్తాడు. ఇక ఆ మాటకి ఆ అమ్మాయి ఆనంద్ మీదకి కోపంగా ముందుకొస్తుంటే ఇక మధ్యలో కిషోర్ వెళ్ళి వాడికి నోరు తీట ఎక్కువ అండి ఫస్ట్ నుంచి, కాబట్టి మీరు ఇద్దరు గొడవ పడకుండా ఎవరి పనులు వాళ్ళు చేసుకుందాం అని గొడవ పడకుండా అక్కడితో ఆపేస్తాడు. ఇక ముగ్గురు కూడా ఎవరి పనుల్లో వాళ్ళు పడతారు. ఇక అలానే కిషోర్కి ఆనంద్కి దానికి తగ్గ సాక్ష్యాధారాలు దొరుకుతాయి. ఇంతకుముందు ఆ పెళ్లి కొడుకు ఎంతమంది అమ్మాయిలతో ఫోటో దిగింది, అలాగనే వాళ్ళతో పాటు చాటింగ్ చేసినవి ఇవన్నీ కూడా అక్కడ ఆధారాలు దొరుకుతాయి. ఇక అవి చూసిన కిషోర్ ఇక ఈ పెళ్లి కొడుకు పెళ్ళి ఆగిపోయినట్టే, మీతోటి అతని పెళ్ళి జరగదు,
ఆగిపోయినట్టే అని అంటూ ఉంటే ఆ అమ్మాయి మాత్రం సరే మీ పని పూర్తయింది, ఇప్పుడు నేను అతనితో మాట్లాడాలి, అతన్ని ఇక్కడికి తీసుకొని రండి, నాకు చిన్న సహాయం చేయండి అని దీనంగా చూస్తూ ఉంటుంది. ఇక ఆ చూపులకు పడిపోయిన కిషోర్ సరే అండి మీకోసం ఈ పని చేస్తాను అని పోయి అతన్ని ఏదో ఒక రకంగా అతనితో మాట కలిపి ఒక్కసారి రండి, ఒక్కసారి మీతో పని ఉందని చెప్పి ఆ పెళ్ళికొడుకుని ఆ రూమ్కి తీసుకొని వస్తాడు. ఇక అలా లోపలికి వచ్చిన ఆ పెళ్ళికొడుకు ఈ పెళ్లి కూతురిని చూసి సడన్గా షాక్ అవుతాడు. ఇప్పుడు ఆ పెళ్ళికొడుకు భరత్ ఒకేసారి ఆ అమ్మాయిని చూసి షాక్ అయ్యి చిన్మయి అని పేరుతో పిలుస్తాడు. ఇక అప్పుడు వాళ్ళకు అర్థమవుతుంది ఆ అమ్మాయి పేరు చిన్మయి అని. ఒకేసారిగా చిన్మయి నువ్వు బతికే ఉన్నావా అనుకుంటూ ఆ డోరు వైపు పరిగెత్తుతాడు బయటికి వెళ్ళిపోవడానికి. కానీ ఆ డోరు దానికదే మూసివేయబడుతుంది, ఎంత లాగినా రాదు. ఇదేంటి డోర్ ఇలా పడిపోయింది అని కిషోర్ ఆనంద్ కూడా ఆ డోర్ దగ్గరికి వెళ్ళి తీయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ముగ్గురు కలిసి కష్టపడ్డా కానీ ఆ డోర్ మాత్రం ఓపెన్ అవ్వదు. ఇక భరత్ భయంకరమైన కళ్ళతోటి భయంగా వెనక్కి తిరిగి చిన్మయి వైపు చూస్తూ ఉంటాడు. ఇక అప్పటిదాకా పెళ్లి కూతురు డ్రెస్లో ఉన్న చిన్మయి ఏమీ లేకుండా నిర్జీవంగా గాలిలో ఒక ఆత్మలాగా దయ్యంలాగా జుట్టు విరబోసుకొని మొహం మీద మొత్తం నల్లని మచ్చలతోటి అలానే గాయాలతోటి ఒంటి నిండా గాయాలతోటి చిరిగిన బట్టలతోటి తెల్లని రూపంలో ఒక ఆత్మలాగా కనిపిస్తూ ఇక చాలా గంభీరంగా అరుస్తూ ముందుకు రాబోతూ ఉంటుంది. అప్పటిదాకా పెళ్లి కూతురు గెటప్లో చూసిన కిషోరు ఆనంద్ ఒక్కసారిగా ఆ అమ్మాయిని అలా చూసి భయపడిపోతారు. భయపడి గట్టిగా అరిచి వెనక్కి వెళ్తారు. అప్పటికి కూడా వాళ్ళకి తలుపు ఓపెన్ అవ్వదు. ఇక భరత్ మాత్రం తలుపు తీయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఇక ఒకేసారి ఆ చిన్మయి భరత్ని గట్టిగా వెనక్కి లాగుతుంది గాలిలో. అలా వెనక్కి లాగి అతన్ని తీసుకొని వెళ్ళి గోడకేసి కొట్టేస్తుంది. 1-2 సార్లు అలా గోడకేసి కొట్టిన తర్వాత ఆ గాలిలోంచి వదిలేస్తుంది చిన్మయి. అతను కిందికి పడిపోతాడు. అతని తల నుంచి రక్తం ధారగా కారుతూ ఉంటుంది, ఎక్కువగా రక్తం పోతూ ఉంటుంది. ఇక అది చూసిన కిషోర్ ఆనంద్ అతని దగ్గరికి వెళ్ళి అతన్ని లేపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ చిన్మయి మాత్రం తన చేతిని ముందుకు చాపి ఏదో మంత్రం పలికినట్టుగా పలికి వాళ్ళిద్దరినీ గోడవైపుకి నెట్టేస్తుంది. అలా నెట్టేసిన తర్వాత వాళ్ళు అడుగు ముందుకు పెడదామంటే కాళ్ళు చేతులు కూడా కదలవు. తను చూడడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి వాళ్ళిద్దరిది. ఇక ఆనంద్ అంటూ ఉంటాడు, ఇందాక అనవసరంగా నోటి దురుసుతోటి అడ్డమైన వాగుడు వాగి చచ్చాను. ఇప్పుడు ఆమె పెళ్లి కూతురు కాదా, దయ్యమా? మనం దయ్యంతో ఇంతసేపు స్నేహం చేశామా? ఈ దయ్యం కోసం మనం వాడిని లోపలికి తీసుకొచ్చామా? మనం వాడిని చంపుదామనుకోలేదు, ఆధారాలు బయట పెట్టి పెళ్ళాపుదామనుకున్నాం. కానీ ఈ అమ్మాయి ఎవరో కానీ ఇంతలా ఎందుకు చంపుతుంది వాడిని? అనవసరంగా ఇప్పుడు వాడిని లోపలికి తీసుకొచ్చినందుకు అందరూ మనల్ని అరెస్ట్ చేస్తారు. ఒక దయ్యం చంపిందన్నా ఎవరూ వినేటట్టు కూడా ఉండరు. అనవసరంగా ఇరక్కపోయానురా కిషోర్ అని ఆనంద్ కిషోర్తో అంటూ ఉంటాడు. ఇక ఈ విషయం నిజమనిపించిన కిషోరు ఆ అమ్మాయిని చూస్తూ, ఏమండి మీరు ఇందాక ఒక చిన్న సహాయం కావాలని అడిగారు, మీ మాట విని మేము అతన్ని లోపలికి తీసుకొని వచ్చాము. కానీ ఇప్పుడు మీరు ఒక చిన్న సహాయం మాకు చెయ్యండి. మా పేరు బయటికి రాకుండా అసలు అతన్ని ఎందుకు చంపుతున్నారో చెప్పండి, అసలు అతను మీకేం ద్రోహం చేశాడండి అని అడుగుతూ ఉంటే దానికి చిన్మయి గట్టిగా నవ్వుతూ హేళనగా వాళ్ళిద్దరి వైపు చూస్తే మీ చెల్లెలకి ఇబ్బంది పెట్టాడు, మీ చెల్లెల్ని మోసం చేశాడు అని ప్రతీకారం కోసం మీరొచ్చారు. కానీ వీడు నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పి నన్ను గర్భవతిని చేసి నేను గర్భవతిని నన్ను పెళ్లి చేసుకో అంటే పెళ్లి చేసుకుంటాను అని తన గెస్ట్ హౌస్కి తీసుకెళ్ళి నా మీద పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఇతని మాటలు నమ్మిన నేను ఒక్కదాన్ని అతనితో పాటు వెళ్ళడం నేను చేసిన తప్పు. నేను చనిపోయిన తర్వాత నా ఆస్తికలు కూడా వాళ్ళు ఎవరికి దొరకనివ్వకుండా అతను లోపలే పెట్టి నన్ను బంధించేశాడు. ఇక ఇందాక మీరు డొల్లించిన ఆ చెంబు ఉంది కదా, అందులోనే నేను ఉన్నాను. మీరు ఇందాక తగిలేసరికి దానికి ఉన్న కట్టు ఊడిపోయి నేను బయటికి రాగలిగాను. ఇక బయటికి రాగానే వెంటనే చంపాలి అనే ఉద్దేశంతో నేను ఈ రూమ్కు వచ్చాను. మీ అలజడి విని నేను పెళ్లి కూతురులాగా మారిపోయాను అని చెబుతూ ఉంటే ఆమె చెప్పిన మాటలకి ఆనంద్ కిషోర్ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు.
ఉంటారు. ఇప్పటిదాకా పెళ్లి కూతురు అనుకొని, ఒక అందమైన అమ్మాయి అనుకొని నేను అలా చూస్తూ ఉండిపోయాను అని కిషోర్ సిగ్గుపడుతూ ఉంటే, ఇక ఆనంద్ మాత్రం ఇందాక మాట్లాడిన అడ్డమైన మాటలన్నీ గుర్తుకు తెచ్చుకొని మోసం చేశాడని అతన్ని చంపుతుంది, అడ్డమైన మాటలు మాట్లాడినందుకు నన్నేం చేస్తుందో అని భయపడుతూ ఉంటాడు. ఇక ఆ భయంతో నన్ను క్షమించు, దయచేసి నేను ఇందాక అన్న మాటలు పట్టించుకోకండి, మీరు మనిషి అనుకొని అన్నాను, ఆత్మని నాకు తెలియదు అని అంటూ ఉంటే, నువ్వు ఒక పెద్ద లొట్టపీసు మొహంగాడివి, అసలు నువ్వనే మాటలు ఎవడ్రా పట్టించుకునేది, నీలాంటి దర్బేసుగాడి మాటలు కూడా పట్టించుకున్నానంటే మా ఆత్మలకు కూడా చెడ్డ, నేను మా ఆత్మలకు కూడా చెడ్డ పేరు తెచ్చినట్టే, నీలాంటి బేవర్సు మొహంగాడు ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండడు, అడ్డమైన వాగుడు వాగి సావడం తప్ప నీకు మంచి చెడు అనేది ఏమన్నా తెలుస్తుందా అని దయ్యం కూడా నానా రకాల తిట్లతోటి ఆనంద్ మీద అంటూ ఉంటే, లోపల ఆనంద్కి ఎంత కోపం వచ్చినా కంట్రోల్ చేసుకుంటూ, ఇక నేనేమన్నా మాట్లాడితే ఇప్పుడు నాకు గుణపం దించేస్తుంది, ఇక ఎందుకులే ఈ ఆత్మతోటి అనుకొని నోరు మూసుకొని కిషోర్ వైపు చూస్తూ ఉంటాడు. ఇక కిషోర్ కూడా, నీ నోటి దురుసుతనం తగ్గించుకోకపోతే నేను అడ్డుపడలేను, ఇందాక అడ్డుపడ్డాను కాబట్టి సరిపోయింది, లేకపోతే అప్పుడే నిన్ను ఈ చివరి నుంచి ఆ చివరి దాకా గోడకేసి కొట్టి కొట్టి చంపేది, నువ్వు నోరు మూసుకొని కూర్చుంటే నీకే మర్యాదగా ఉంటుంది అని వార్నింగ్ ఇస్తాడు. ఇక ఆ మాటకి ఆనంద్ తన చెయ్యి తీసుకొని నోటి మీద పెట్టుకొని అలా కూర్చొని జరిగేది చూస్తూ ఉంటాడు. ఇక చిన్మయి వీళ్ళిద్దరితో మాట్లాడిన తర్వాత మళ్ళీ వేగంగా వెనక్కి వెళ్తుంది. కింద పడ్డ భరత్ని లేపి కూర్చోబెట్టి, చూడు నాకెళ్ళి, నేను ఎంత మంచిగా ఉండేదాన్ని, నా మీద పెట్రోల్ పోసి నన్ను అంటించావు, నా కడుపులో బిడ్డ చావుకి నువ్వు కారణమయ్యావు, ఇంతలా చంపిన నిన్ను ఎలా వదిలేస్తాననుకున్నావు, ఎన్నో ఆశలతో నీతో జీవితాంతం ఉందామనుకున్నాను, కనీసం నాకు సంబంధించి నా అస్థికలు కూడా నా తల్లిదండ్రులకి దొరకకుండా, నేను బతుకున్నానో చచ్చిపోయానో కూడా వాళ్ళకి తెలియకుండా, ఈ ప్రపంచానికి తెలియకుండా నన్ను తగలేసి ఆ అస్థికలను కూడా తీసుకొచ్చి బంధించి లోపల పెట్టావు, ఇక నిజం ఎప్పటికైనా బయటికి రాంది తప్పదు, నాలాగా ఇప్పుడు నేను వచ్చాను, నీ చావు నా చేతుల్లోనే, ఇక నన్నెలా అయితే చంపావో నిన్ను అలానే చంపాలి అని నా ఉద్దేశం, కానీ నీలాగా పెట్రోల్ పోసి నిప్పంటించి ఒకేసారి ప్రాణాలను తీయను నేను, నువ్వు విలవిల్లాడిపోవాలి, ఇంతమంది అమ్మాయిలను మోసం చేసిన నువ్వు చిన్న చావుతోటి చనిపోవడం నాకు ఇష్టం లేదు అని చెప్పి తన రెండు చేతుల వైపు చూస్తూ ఉంటుంది. అలా చిన్మయి తన రెండు చేతుల వైపు చూడంగానే ఆమె చేతికి ఉన్న గోళ్ళు ఒక 10 మీటర్ల పొడవు సాగుతాయి. అలా సాగిన తన గోళ్లతోటి భరత్ కళ్ళల్లోకి పొడుస్తుంది. అలా అతను బతుకుండంగానే అరుస్తుండగానే ఆమె తన కనుగుడ్లని బయటికి లాగేస్తుంది తన గోళ్లతోటి. అలా లాగుతుంటే అతను అరిచే అరుపులకి చిన్మయి చాలా ఎక్కువగా పగలబడి మరీ నవ్వుతూ ఉంటుంది. ఇక ఆ పరిస్థితిని అక్కడ చూస్తున్న కిషోర్, ఆనంద్ మాత్రం చాలా భయం వేస్తూ ఉంటుంది. ఇక వాళ్ళకు ఒంటి నిండా కూడా చెమట పట్టేస్తూ ఉంటుంది. ఊపిరాడని విధంగా అక్కడ సన్నివేశం జరుగుతూ ఉంటుంది. ఇక గట్టిగా అరుద్దామన్నా నోరు కూడా పెగలడం లేదు. ఒంట్లో ఎముకలు చిట్లిపోయినట్టుగా శబ్దాలు వస్తూ ఉంటాయి. ఇక గుండె వేగం దారుణంగా పెరిగిపోతూ ఉంది. నిమిషానికి గుండె కూడా బయటికి వచ్చేలా వాళ్ళకి భయంగా ఉంటుంది. వెన్నులో కూడా కంపరంలాగా ఉంది వాళ్ళకి. వెన్నులో విపరీతమైన వణుకు వస్తూ ఉంది. ఇక అలానే చూస్తుండిపోతారు ఇద్దరు. ఆమె భరత్ కన్నుగుడ్లని బయటికి లాగేసిన తర్వాత అతని రెండు చేతుల వైపు చూస్తుంది. ఇక తన రెండు చేతుల వైపు చూడంగానే తన రెండు చేతులు ఒకేసారి 4 చేతుల్లాగా మారతాయి. ఇక ఆ 4 చేతులు భరత్ రెండు చేతులను కూడా వెనక్కి మడిచి విరిచేస్తాయి. అలా భరత్ శరీరం నుంచి 2 చేతులు కూడా విరిచేస్తుంది తను. విరిచేసి అవి 2 దూరంగా విసిరివేస్తుంది. అలా విసిరివేయంగానే ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు గబ్బిలాలు, రాబందులు ఒకేసారిగా ఆ రూమ్లోకి ప్రవేశిస్తాయి చాలా వేగంతో. ఇక అవి మామూలుగా చూసే గబ్బిలాలు, రాబందుల్లాగా ఉండవు. వాటి ముక్కు చాలా పొడవుగా, రెక్కలు చాలా పెద్దవిగా, వాటికి ఉన్న గోళ్ళు కూడా చాలా వేగంగా, అలానే పదునుగా చాలా వేగంగా వస్తూ ఉంటాయి. అలా గబ్బిలాలు ఆ రూమ్లోకి రావడం, రాబందులు కూడా ఆ రూమ్లోకి రావడం, అలా అవన్నీ కూడా అతని శరీర భాగాలని పీక్కొని తింటూ ఉన్నాయి. ఇక అది చూసిన వీళ్ళిద్దరికీ మాత్రం చాలా భయంగా ఉంటుంది.
ఏదన్నా మాట్లాడాలన్నా భయంగా ఉంటుంది. అలా ఆమె దారుణంగా భరత్ని చంపేస్తుంది. అలా చంపిన తర్వాత అక్కడ భరత్ రక్తం కూడా లేకుండా ఆ గబ్బిలాలు రాబందులు మొత్తం కూడా పీక్కొని తినేస్తాయి. ఇక చిన్మయ్య కూడా అక్కడ ఎటువంటి ఆనవాళ్ళు లేకుండా చేస్తుంది. ఇక వీళ్ళిద్దరి వైపు చూసి, ఇందాక నాకు సహాయం చేశారు కాబట్టి నేను మీ ఇద్దరిని ఏమీ చేయడం లేదు. ఈ విషయం బయటికి చెప్పారంటే మీ చావు కూడా నా చేతుల్లోనే ఉంటుంది. ఇక భరత్ కనపడట్లేడన్న విషయం ఎవరికీ తెలియదు. అతను చనిపోయిన విషయం కూడా ఎవరికీ తెలియదు. నా చావుని ఎలా గోప్యంగా ఉంచి మా అమ్మ నాన్నతో ఆడుకున్నాడో ఇప్పుడు ఇతని చావు కూడా గోప్యంగానే ఉంటుంది. ఇక నేను మీ జోలి రాను, మీరు బయటికి చెప్పనంత వరకు మాత్రమే అని చెప్పి ఒకేసారి గాల్లోకి లేచి పైకి వెళ్ళిపోతుంది. అలా పైకి వెళ్ళిన ఆత్మని చూసి వీళ్ళిద్దరూ లేచి నిలబడతారు. ఇక ఒక్క నిమిషం అక్కడ ఉండకుండా బయటికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు. ఇక అక్కడి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. అప్పటి నుంచి ఈ విషయం ఎవ్వరికీ కూడా చెప్పరు. ఎందుకంటే చెబితే చిన్మయ్య ఆత్మ వచ్చి వాళ్ళిద్దరిని చంపుతుందని వాళ్ళకి తెలుసు. కాబట్టి ఈ విషయం చెప్పరు. ఇక తన చెల్లెల్ని మోసం చేసినందుకు ఆ భరత్కి తగిన శాస్తి జరిగింది అని కిషోరు, ఆనంద్ ఇద్దరూ కూడా సంతోషంగా ఉంటారు. ఇంకొక మంచి విషయం ఏంటంటే తన చెల్లి చిన్మయ్యలాగా చనిపోకుండా, అతను చంపకుండా చిన్న విషయాలతో బయటపడింది బతికి అని ఇంకాస్త సంతోషిస్తూ ఉంటారు. ఇక ఇది ఫ్రెండ్స్ ఈరోజు స్టోరీ అయితే మీ అందరికీ నచ్చిందనే అనుకుంటాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ కూడా కొడితే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ దాకా వస్తూ ఉంటాయి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ ప్రతిరోజు మీ ముందుకు తీసుకొని వస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ రేపటి వీడియోతో మీతో కలుస్తాను.